నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జిగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొద్దు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక్కడికి దగ్గరలోనే మల్లాలి ఇల్లు ఉంది. అలాగే ఈడు వైద్యానికి కావాల్సిన మూలిక కూడా ఆడే దొరుకుతుంది. ఎందుకైనా మంచిది. నేనేంటి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాను. నేను ఆడ వైద్యం చేస్తా ఉంటాను. మీరు మా అయ్యని పిలుచుకుని ఆడకు వచ్చేయండి. అమ్మా మళ్ళీ నువ్వు ఏడా మాకు కథ ఆడికి గాలి తగలనే ఉండే. మీరు ఎట్టొచ్చేయండి. ఆడి కాసేపు పడుకుంటే అంతా సర్దుకుంటుంది. జుత్తు ఒరే జుత్తు ఏం పర్లేదు అని పడుకోనివ్వండి. నిజంగా ఏం ప్రమాదం లేదు కదా? ఏ ప్రమాదం లేదమ్మా, నన్ను నమ్ము. మావా పోనీ రాజమ్మాకి ఏమైనా కవర్ చేద్దామా? మా అయ్యని తీసుకురమ్మని రఘుబాబుని పంపానే. ఈ పాటికి దగ్గరికి వచ్చేసి ఉంటారు. అదేంటమ్మా దీనికి కూడా గొడవేనా? గొడవ అంటే నేనేం మాట్లాడినా గొడవేనా? అసలు నా మానాన్ని నేను పోతా ఉంటే పిలిచింది నువ్వు, పిలిచి గొడవ పడుతుంది నువ్వా నేనా? అమ్మా ఎలా ఉన్నారు? ఓ రవి బాబా రా బాబు కూర్చో. మీరు కూర్చోండి. ఎలా ఉన్నావు బాబు? బానే ఉన్నాను. రాజమయ్య గారు లేరా? లేడు, బయటికి వెళ్ళాడు. వచ్చేస్తాడు. మా లచ్చన్న ఎక్కడైనా కనిపించాడా? అదే ఇందాక కమలి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా అన్నాడు. అమ్మా ఏమీ అనుకోకపోతే మీరు ఒకసారి రాజమయ్య గారితో కలిసి ఆ సీతింటికి వెళ్ళి రావచ్చు కదా. ఎందుకు రేవు బాబు, మన బండ గురించేనా? అవును, ఇందాక సీత కనిపించింది. ఆవిడికి మన బండ అంటే ఎందుకు ఇష్టం లేదో తెలియడం లేదు. ఇష్టం లేకపోవడం కాదు రేవు బాబు, తన చెల్లికి కట్టంగా ఉంటుందేమోనని ఆమె భయం. పట్నంలో అయితే నెలకింత పైకం వస్తుంది, ఇద్దరు హాయిగా ఉండొచ్చు అనుకుంటుంది. అదే ఇక్కడ మాలాంటోళ్ళైతే రెక్కాడాలి డొక్కాడాలి. అందుకని
మనిషికి కావాల్సింది నెలకి మీరు అన్నట్టు ఇంత జీతం, ఆ జీతం ఖర్చు చేసుకుంటే చాలు ఆనందంగా ఉండొచ్చు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. అయినా ఎందుకు ఆవిడికి అంత పట్టుదల? నిజంగా ఆమెకి అలా పట్నంలోనే ఉద్యోగం చేస్తూ మంచి జీతం తెచ్చుకునేవాడినే చెయ్యాలి అనుకుంటే బండని నేను నాతో పాటు పట్నం తీసుకెళ్తాను. అక్కడ మంచి ఉద్యోగం దొరుకుతుంది, మీరన్నట్టు ఆ జీతము వస్తుంది. అప్పుడైనా ఆ సీత మన బండని తన చెల్లెలు శివంగికిచ్చి పెళ్లి చేస్తుందేమో అడగండి. ఒకవేళ అది ఇష్టమని చెప్పమనండి, బండకి నేను మా ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పిస్తాను. రవిబాబు, సొంత వాళ్ళు కూడా అయిన వాళ్ళని పట్టించుకొని ఈ రోజుల్లో మీరెక్కడి నుంచో వచ్చారు, మేమెవరో. కానీ జన్మ జన్మల బంధాలు ఉన్నాయో ఏమో, మీరు మా మంచి గురించి అంత మంచిగా మాట్లాడుతున్నారు. ఇక మాకు మాత్రం కావాల్సింది ఇంకేముంటుంది బాబు? నిజమేనమ్మా, బండను వదిలి మీరు ఉండలేరు, ఆ విషయం నాకు తెలుసు. బండ కూడా మిమ్మల్ని ఈ అడవిని వదిలి ఎక్కడికి వెళ్ళడు. కానీ ఇది అతని జీవితానికి సంబంధించిన సమస్య కాబట్టి అతనే నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ సమస్యకి పరిష్కారం లేదు. అలా అని ఇంకా ఎంతకాలం ఊరుకుంటాం? అందుకే ఈ విషయం ఇంకే ఎక్కువగా సాగనీయకుండా త్వరగా పూర్తి చేసేయాలి. అదే వాళ్ళ పెళ్లి జరిపించాలి అంటున్నాను. మా ఆలోచన అదే బాబు. కానీ పట్నంలో కొలువు లేకపోతే ఆ సీత ఒప్పుకోదు. ఇక్కడి నుంచి వెళ్ళి మీరన్నట్టు ఆ పట్నంలోనే ఏదైనా పని చూసుకోమని చెప్తే మా బండ వినడు. దీనికి ఏదో పరిష్కారం మీరే చెప్పండి బాబు. మీ మాట మా లచ్చన్న బండే కాదు, ఆఖరికి మా రాజమయ్య కూడా వింటాడు. ఏమంటారు రవి బాబు? చెప్పండి, ఏం చేయాలో చెప్తే మా గూడెమంతా ఇంటుంది. ఆ సీత తప్ప మా రాజమ్మ వస్తాడు, ఈ విషయాలన్నీ చెప్తాను. ఇయ్యాలో రేపో ఆమె కాడికి వెళ్తాం. మంచిదమ్మా, ఏ అవసరం వచ్చినా నాకు కబురు చేయండి, వస్తాను. అట్టగే బాబు. బయలుదేరతాను. ఆగండి, కూర్చుంత మజ్జిగ తాగెళ్దురు. వద్దమ్మా, మళ్ళీ వస్తాను. అట్టగే. చాలా జాగ్రత్తగా నడవాలా, ముళ్ళు కూడా అక్కడక్కడ ఉంటాయి. ఏమ్మా సీత, ఎక్కడి నుంచి వస్తున్నావు? బాగున్నావా సీత? ఈ గూడెలో నేను వచ్చినప్పుడు బానే ఉన్నా, కానీ మా శివంగి వచ్చినప్పటి నుండే బాలేను. అర్థమైనదమ్మా, కానీ నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. నేననేది కూడా అదే, మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఎందుకమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? మేమేం చేశామని? ఇంకా ఏం చెయ్యాలి? నీ కొడుకు వల్ల ఈ గూడెంలో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. సీత, ఊరుకోయ్యా, ఊరుకో. అట్టాగే నీ కొడుకుని ఆపి వాడు మా శివంగి జోలికి రాకుండా అడ్డుకట్టేయాల్సింది. ఇప్పుడు అంత ఇదిగా అడ్డుకట్టేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆడేవి ఎల్లువెత్తి మీ కొంపే ముంచలేదు కదా. ఏ ఇంకేం ముంచాలి? మమ్మల్ని మా పరుని నిలువున నట్టేట్లా ముంచాడు. అంతేకాదు, మీరు వాడిని మరింత ఎగదోసి మా శివంగి బతుకుని బుగ్గిపాలు చేయాలని చూస్తున్నారు. ఇదిగో, నేనేమంత మంచిదాన్ని కాదు, అలాగని చెడ్డదాన్ని కూడా కాదు. ఇప్పటి వరకు నా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి భోజనం ఎట్టకుండా పంపలేదు. నా మొగుడు దద్దమ్మైనా నా కష్టం మీద ఇల్లు నెట్టుకొస్తున్నాను. నేను ఏనాడు ఎప్పుడు నా పెనిమిటివే తప్ప ఎవ్వరిని ఏమీ అనలేదు. ఎందుకంటే నేను మీరు అనుకున్నంత చెడ్డ మనిషిని కాదు కాబట్టి. సీత, మాకు తెలుసమ్మా, శివంగిని నీ కన్న కూతులా చూసుకుంటావు. నీ పరిస్థితిలో ఎవరున్నా ఇదే పరిస్థితి. అందుకే నిన్ను చెడ్డ అని మేము అనుకోలేదు. కాని నీ నోటి దురుస్తనం వల్ల అవతల వాళ్ళని ఎంత బాధ పెడుతున్నావో తెలుసా? ఎప్పుడూ సాత్వికంగా ఉండే మా రాజమయ్య కూడా అంత కోపం వచ్చిందంటే నీకే అర్థమై ఉంటుంది.
చూడమ్మా సీత, నువ్వు మాట్లాడే ప్రతి మాట నిజమే, కానీ పౌరుషమైన పదాలు కాకుండా సరళంగా మాట్లాడడం నేర్చుకో. నువ్వు మాట్లాడే ప్రతి మాట నిజమే, కానీ పౌరుషమైన పదాలు కాకుండా సరళంగా మాట్లాడడం నేర్చుకో. అవతల తప్పు అయినప్పుడు కూడా వారిని నొప్పించకుండా వాళ్ళు తప్పు తెలుసుకునేలా చేయగలగాలి, అంతే. అంతకు మించి నీలో నువ్వు అన్నట్టు ఏ చెడ్డా లేదమ్మా. నా మంచి సెట్టలు ఎంచాల్సిన అవసరం మీకు లేదు. మీతో ఎలా మసలాలో చెప్పించుకోవాల్సినంత గతి నాకు అంతకంటే లేదు. ఏమంటారు? నిజమేనమ్మా, నువ్వు అన్నది నిజమే. అందుకే మేము నీతో ఏ విషయం చర్చించదలుచుకోలేదు. అలాగే మన పిల్లల విషయాలు కూడా మనం చర్చించవద్దు. వాళ్ళంతటా వాళ్ళుగా ఏది మంచో ఏది చెడో వాళ్లే నిర్ణయించుకుంటారు. వాళ్ళ వల్ల పెద్దవాళ్ళ గౌరవానికి అగౌరవం కలుగుతుందనుకుంటే వాళ్ళు ఆ పని చెయ్యరు. మా బండ మీద మాకు ఆ నమ్మకం ఉంది. నీ శివంగి మీద నీకు నమ్మకం ఉంటే ఆమె ఇష్టానికి ఆమెను వదిలే. వదిలేసేది? చూడమ్మా సీత, వయసులో చిన్నదానిమైనా నువ్వు చాలా కట్టాలు పడ్డావు. ఆ విషయం నువ్వు చెప్పకపోయినా మాకు తెలుసు. నీకున్న అతి ప్రేమ వల్ల నీ చెల్లెలు నీలా కట్టపడకూడదనుకుంటున్నావు. అందుకే అంతిదిగా తన గురించి బాధపడుతున్నావు. నిన్ను బాధ పెట్టడం మా అభిమతం కాదు, కానీ నా కొడుకు ఇట్టాన్ని కాదండం ఇష్టం లేక నిన్ను కట్టపెడుతున్నావు అనుకుంటున్నావు. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకుని నీలో నువ్వు మరింతగా కుంగిపోకు. శివంగి శానా మంచి పిల్ల. ఆమెకు ఆ సల్లం తల్లి అన్యాయం చేయదు. ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉంటది. మేం కోరుకునేదది. పదయ్య పోదాం. పద. ఎవరో వచ్చి జడిపించినట్టయింది. ఎవరాపా? పిన్నమ్మా, ఎవరో కాదు, ఎర్రోడు. ఎర్రోడా? ఏడి? అదిగో సెట్టు మీద. ఏరా, ఎందుకు దిగవా? దిగు. ఇప్పుడు చెప్పన్నా, మా పిన్నికి ధైర్యం ఎక్కువ తక్కువ చెప్పన్నా? పిన్నమ్మకి ధైర్యమే కాదు, అబ్బో బలం కూడా ఎక్కువే. అందుకే ఆమె తిరిగి నిసిరికి అల్లంత దూరాన్ని ఎగిరిపడ్డాను. అబ్బా, అయినా పిన్నమ్మ గురించి నీకు తెలుసు కదా, మళ్ళీ నన్నెందుకు పంది వేసిరికించావు? పంది వేస్తే నువ్వెదురేయకూడదు, అవునా కాదా? ఆ విషయం ఇప్పుడే కదా తెలిసింది. అవునే కమలి, అయినా ఎంత ధైర్యం ఉంటే నా మీదే పందెలు వేసుకుంటారా మీ ఇద్దరును? తెల్ల సొక్కా వేసుకొచ్చి దెయ్యల్లా నన్ను భయపడితే భయపెడతాననుకున్నావా? వెనకటికొకడు ఎర్ర సొక్క వేసుకొచ్చి భయపెట్టాలనుకున్నాడు. ఆడిని బొగ్గులు కొంపట్లు వేసి కాల్చేసి నల్ల సొక్క కింద చేసేసాను తెలుసా? అయినా ఎవరైనా ఆడాలని భయపెట్టు, నన్ను కాదు. ఆడవాడనా? అవును, నువ్వు సరిగ్గానే అన్నావు. ఏ మగాడైనా పిరికి పంది అయితే ఆడిని ఆడారోడనే అంటారు. అదే ఆడది ఎంత ధైర్యంతో ఉన్నా అది మగాడితో సమానం. అందుకే అలా అన్నాను. అర్థమైందా? ఇంత ఇదిగా చెబితే అర్థం కాపాడక ఏముంది పిన్నమ్మత్త, బాగా అర్థమైంది. అయినా పిన్నమ్మత్త,
ధైర్యం రావాలంటే ఏం చేయాలి? దెబ్బలు తినాలి. అప్పుడు కొట్టించుకొని ఆ దెబ్బలు తిని తిని నీకు ఇంకెవరు కొట్టినా పెద్దగా పట్టింపు ఉండదు. అప్పుడు ధైర్యం వచ్చేస్తుంది. కాదు పిన్నమ్మా? నువ్వు ఊరుకోయే కమలి. ఒరే ఎర్రాడా, పిన్నమ్మా, నీకు ధైర్యం రావాలంటే నేను చెప్పినట్టుగా చెయ్యి. ప్రతిరోజు అడవిలోకి వెళ్ళు. ఒక్కడివే, ఎవరిని తోడు తీసుకెళ్ళకు. అడవిలో నీకు పాములు ఎదురవుతాయి, పులులు ఎదురవుతాయి. ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో నువ్వు చూసినవి చూడనివి ఇంతలు విశేషాలు చాలా ఎదురవుతాయి. నీకు చాలా ప్రమాదాలు కూడా ఎదురవుతాయి. అన్నిటిని తప్పించేసుకోవడం నీ అంతటి నువ్వే నేర్చేసుకుంటావు. ప్రతిరోజు అడవిలోకి వెళ్ళు. ఒక్కడివే, ఎవరిని తోడు తీసుకెళ్ళకు. అడవిలో నీకు పాములు ఎదురవుతాయి, పులులు ఎదురవుతాయి. ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో నువ్వు చూసినవి చూడనివి ఇంతలు విశేషాలు చాలా ఎదురవుతాయి. నీకు చాలా ప్రమాదాలు కూడా ఎదురవుతాయి. అన్నిటిని తప్పించేసుకోవడం నీ అంతటి నువ్వే నేర్చేసుకుంటావు. అన్నీ నీకు తెలిసిపోయాక ఇక నువ్వు దేనికి భయపడవు. పాము కనిపిస్తే ఏడ్చేయాలో, పులులు కనిపిస్తే ఏడ్చేయాలో, ఆత్మరచన విషయాలు నీకు తెలుస్తాయి. నీకు నువ్వే ధైర్యం తెచ్చుకొని వాటిని 10 మందికి చెప్తావు. అంతేకాదు, నలుగురికి ఏది ఎదురైతే ఏడ్ చేయాలన్నది నువ్వే శిక్షణెత్తావు. అదేరా నేర్పిస్తావు. ఎప్పుడైతే నువ్వు 10 మందికి నేర్పే తాయిలో ఉన్నావో అప్పుడు నువ్వు గురువు తాయికి వచ్చేస్తావు. అప్పుడు నేనందరూ గౌరవిస్తారు, నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. పాము కనపడితే ఎవరైనా భయపడితే అదే మా ఎర్రోడైతేనా దాన్ని తోకొట్టుకుని జాడించేస్తాడు అని చెప్తారు. అట్టాగే పులొచ్చిందనుకో, అదే మా ఎర్రోడైతేనా చేతిగా రట్టుకుని దాన్ని పోలి మీద దాకా తరివేస్తాడు అని చెప్పుకుంటారు. అందరూ నీ గురించి అలా అలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే నీ మీద నీకే విపరీతమైన ధైర్యం వచ్చేస్తుంది, నమ్మకం కూడా వచ్చేస్తుంది. అలా చేయడానికి ప్రయత్నించు. తెలిసిందా? ఏడేడు ఇడిగో ఏట్రా ఎర్రడేది, నే పైకిలే. పూర్ణమ్మత్త, ధైర్యం ఎలా రావాలి అని అడిగినందుకు నువ్వు చెప్పిందంతా బాగుంది, కానీ నాకంత ధైర్యం లేదు. నేను ఒక్కడిని అడవులోకి వెళ్ళడం అనేది నాకొక్క కల. ఒక్కోసారి కల్లో అలా రాగానే భయంతో మెలకు వచ్చేస్తుంది. అంత భయం. నేను గురువునా? ఏమిటో, నీలాంటి గురువు దగ్గర 1000 జన్మలు శిష్యర్గం చేసినా నాకు ధైర్యం రాదు. ఇదిగో కమలే, ఇంకెప్పుడు చిన్నపిల్లని చేసి ఇలా పంజరాలు పెట్టకు. వస్తాను. అక్క, నేనేం చేసినా తప్పుగానే ఉంటుంది నీకు. అసలు నన్ను మన గూడెంలో దించే, నీకు నాకు ఈ బాధలుండవు. రేపే బావతో చెప్పి నన్ను దిగబెట్టి రమ్మను. ఓహో, అక్కడ నిన్నొక్కదాన్నే వదిలేస్తే ఆ బండరాముడితో అక్కడే ఉండొచ్చు అనుకున్నావా? నేనుండగా అది మాత్రం జరగనివ్వను. అసలు ఆ బండరాముడు గోలేంటే నాకు? ఉండు, నీ మెడకు గుదిబండను తగిలిస్తే అప్పుడు తప్పకుండా ఆ బండను మర్చిపోతావు. ఎవరా గుదిబండ? ఆ నర్రిగాడా? తొర్రి పళ్ళు ఆడును. నర్రిగాడేంటే నర్రిగాడు? నర్రి బావాను. అయినా తొర్రిపళ్ళు అదృట్టం తెలుసా? అయితే బావకు కూడా తొర్రిపళ్ళు చేసేసి బావని తొర్రిపళ్ళ నాగన్ని చేసేసే.
నీకు నాకు ఇద్దరికి అదృష్టం కలిసి వస్తుంది. ఏటంటావు? కలిసొత్తది. నీ ఎటకారాలు కట్టిపెట్టి ఇక ఎటువంటి వేషాలు వేయకు, తెలిసిందా? పద, మీ బావకి కూడేళ్ళయింది. అయ్యో అక్క, కొడవలు అక్కడే మర్చిపోయానే. నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇంటికెళ్ళు. త్వరగా వచ్చేయమ్మా. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే